అదే సమయంలో ఎక్కడికక్కడ మైక్రో ఇరిగేషన్కి వెళ్తే 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు మనం వాడుకునే పరిస్థితి వస్తుంది. నీరు కూడా సమర్థవంతంగా వినియోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఒక పక్క ఇది చేస్తూనే సంజీవని ప్రాజెక్ట్ ఈ దేశానికి గేమ్ చేంజర్ అవుతుంది. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ప్రతి ఒక్క ఆరోగ్య శాఖకు సంబంధించి అందరినీ ఆన్లైన్లో పెట్టి పేషెంట్లు కూడా ఆన్లైన్లో పెట్టి పేషెంట్లు ఎప్పటికప్పుడు టెస్టింగ్ కానీ అపాయింట్మెంట్స్ కానీ సూపర్ స్పెషలిస్టులు కానీ నాలెడ్జ్ కానీ ఏ ద్వారా తీసుకొచ్చి అందరికీ అందుబాటులో పెట్టి మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. ఇప్పుడు అందరికీ మెడికల్ చెకప్ చేస్తున్నాం. క్లినికల్ టెస్టులన్నీ కంప్లీట్ చేస్తే ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. దగ్గర 48-49 టెస్టులని రిపోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఉంటారో, ఇబ్బందులు ఉంటాయో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి క్రానికల్గా ఒక అవసరమైతే 3 నెలలకు ఒకసారి మళ్ళీ చెకప్లు చేసి తద్వారా ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలి, ప్రివెంటివ్ ఎట్ తీసుకోవాలి, ఫుడ్ ఏం తినాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కుప్పం అనేది ప్రపంచానికి ఒక మోడల్గా తయారవుతుంది. కుప్పం అవుతానే చిత్తూరు జిల్లా కలెక్టర్ చెప్పాను, చిత్తూరు జిల్లా తయారు చేస్తున్నాం, దెన్ స్టేట్ అంతా చేస్తున్నాం. దీనివల్ల మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం, మనం తినే తిండి పైన, మనం తాగే నీళ్లపైన, మనం ఉండే పరిసరాలపైన, మనం ఆలోచించే విధానం పైన ఆధారపడుతుంది. మనం ఈ గాని ప్రికాషన్ తీసుకుంటే అసలు హాస్పిటల్కి పోయే పని ఉండదు. ఒకవేళ పోయినా సరైన సమయంలో డిటెక్ట్ చేయగలిగితే క్యూర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకే ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్ ఇవన్నీ కూడా చేసి ప్రపంచానికి ఒక మోడల్గా ఈ సంజీవని తయారవుతుంది. పేరు కూడా అందుకే నేను పెట్టాను. సంజీవని అనేది ఒక చరిత్ర. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలి, ఎట్లా కాపాడుకోవాలి రాముడు ఆలోచిస్తే అప్పుడు అక్కడ సజెస్ట్ చేసింది సంజీవని మొక్క కావాలని. సంజీవని మొక్క ఎక్కడుంది, ఎక్కడ తెస్తామంటే పలాంది ఎక్కడుందని చెప్తే అప్పటికి హనుమంతుడికి తెలియదు. నేరుగా పర్వతంగా తీసుకొచ్చి ఆ మొక్క ఎక్కడో తెలియదు కాబట్టి చూపించాడు. అందులో సంజీవని మొక్క తీసి ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్మణుడు బతికాడు, మూర్ఛ నుంచి కోలుకున్నాడు. అంటే ఈరోజు నేను చేసే పని ఏంటంటే ఎవరికి ఏ జబ్బు ఉన్నా ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఆయన ఇంటి దగ్గర ఆయన ట్రీట్ చేసే పరిస్థితికి వస్తుంది.